హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. సో ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా చాలా బాగున్నాం. అండ్ ఈరోజు సండే, అండ్ ఈరోజు శ్రీకాంత్ తన సండే నన్ను డ్రెస్ తీసుకోమన్నారు. సో మార్నింగే హనీ అండ్ లెమన్ వాటర్ చేస్తున్నారు అనమాట. హనీయా సరిపోద్ది, ఎక్కువైపోద్దేమో. ఇట్స్ బ్రోకెన్ గ్లాస్. చాలు చాలు. టిప్ ఏంటి అంటే, ఇక్కడ చూడు, ఇక్కడ లెమన్ కట్ చేస్తామా, ఇలా వదిలేసామనుకో, ఇక్కడ లెమన్ కట్ చేసింది ఇలా వదిలేస్తే వైట్ వైట్ అయిపోయి అది ఎంత బాగా రాదు, ఎంత రుద్దినా ఏం రాదు. వెంటనే క్లీన్ చేసుకుంటే పోతుంది. ఎస్, సో ఈరోజు అంతా నన్ను డ్రెస్ తీసుకోమన్నారు. మొత్తం వంట అదంతా కూడా తనే చేస్తున్నారు ఫస్ట్ టైము. బట్ నాకెందుకో అంత తనతో చేయించాలని లేదు. ఇల్లంతా ఒకసారి క్లీన్ చేసుకుందాము, ఎలానో షిఫ్టింగ్ ఉంది కదా అనేసి అవసరం లేను అన్నీ తీసి పడేస్తున్నాం పక్కన. హలో ఫ్రెండ్స్, సో ఇప్పుడు టైం వచ్చేసి 3:45 అవుతుంది. మార్నింగ్ ఎప్పుడో ఒక చిన్న క్లిప్పింగ్ తీశాను. ఈరోజు ఏంటంటే సండే, అండ్ శ్రీకాంత్ ఈరోజు లెమన్ అండ్ హనీ వాటర్ మిక్స్ చేశారనమాట మార్నింగ్ లెగ్గానే. యాక్చువల్లీ ఈరోజు మొత్తం తనే చూసుకుంటా అన్నారు కుకింగ్ అదంతా, బట్ ఈరోజు కొంచెం కుదరలేదు. ఎందుకు అని అంటే చెప్పాను కదా, మాకు ఒక హౌస్ సెట్ అయిపోయింది షిఫ్ట్ అవ్వడానికి. ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీక్ సెకండ్ సాటర్డే అండ్ సండే హాలిడే వస్తుంది. సో అప్పుడు షిఫ్ట్ అవుదామని అనుకున్నాము. అండ్ ఈలోపు అక్కడ వర్క్ పెయింటింగ్ అదంతా అవుతుంది అన్నారు. సో ఈలోపు ఇంట్లోని ప్యాకర్స్ అండ్ మూవ్స్ వాళ్ళు వస్తారు, కానీ వాళ్ళు ప్రతి ఒక్కటి ప్యాక్ చేసేస్తారు కదా, ఇంకా అవసరం లేనివి అవసరం ఉన్నవి ఏం చూడరు. సో ఈరోజు సండే కాబట్టి దీనికి ఈరోజు కొంచెం ఖాళీ ఉంటుంది కాబట్టి మొత్తం ఇల్లంతా మాకు అవసరం లేని చెత్త అంతా ఒక పక్కన పడేసి అవసరం ఉన్న మాత్రం ఒక పక్కన ఉంచేస్తున్నాము. ఎందుకంటే మా ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళు వచ్చినా సరే, ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళు కాదు, అదే ప్యాకింగ్ చేసేవాళ్ళు, ఏ కంపెనీయో తెలీదు, మాకు బ్యాంక్ నుంచే ప్రొవైడ్ చేస్తారు. సో అదనమాట, వాళ్ళు వచ్చిన వెంటనే మాకు ఏదైతే అవసరం ఉంటాయో ఆ సామాన్లు ఇచ్చేస్తే వాళ్ళు చక్కగా నీట్గా ప్యాక్ చేసేసి పెట్టేస్తారు. సో మాకు ఉన్న చెత్త అంతా చాలా చెత్తగా ఉందన్నమాట. మొత్తం అంతా క్లీన్ చేసేసి మాకు అవసరం లేనివన్నీ క్లోత్స్ కానీ లేదంటే కొన్ని వేస్ట్ థింగ్స్ ఐటమ్స్ కానీ సైడ్కి పెట్టేస్తున్నాము. అండ్ నేను మార్నింగ్ నుంచి షూట్ చేయడం కుదరలేదు. నా వాళ్ళకం కూడా చూసారు ఎలా ఉందో, బాతింగ్ లేదు ఏం లేదు. అండ్ ఇక్కడ వాటర్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోయింది. సో అందుకే ఇంకా డైరెక్ట్గా మొత్తం అంతా సర్దిన తర్వాత ఈవినింగ్ ఫ్రెష్ అప్ అవ్వచ్చు అని ఇంకా అలానే ఉన్నాము. అండ్ రిషి అయితే ఇప్పుడు పడుకుంది. సో ఈ టైంలో తను పడుకోకముందేమో మా బెడ్రూమ్ క్లీన్ చేసేసాము. అంటే క్లోత్స్ అవన్నీ ఏవైతే అవసరం ఉన్నాయో ఉంచాము. ఇప్పుడు తను అక్కడ తనని పడుకోబెట్టిన తర్వాత ఈ రూమ్కి వచ్చి పైన చూసారు. ఒకసారి చూడండి నా పక్కన ఎంత చెత్తగా ఉందో, మొత్తం బాక్సులు అన్నీ తీసేసి అదంతా చెత్త ఇక్కడ. అండ్ ఈ 2 బాక్సెస్ మాత్రం ఏదో ఎంటీ, ఇందులో ఏవో కవర్స్ ఉన్నాయి, ఇందులో మా పెళ్లి బట్టలు అవి ఉన్నాయి. సో మాకు బీరో లేదని చెప్పాను కదా, సో మెయిన్ అదే ప్రాబ్లము. ఇప్పుడు మేము ఇల్లు షిఫ్ట్ అవుతుంది కూడా కొంచెం ఎంత ఉంటుందంటే, ఇప్పుడు ఇంట్లో హాల్ ఎంత ఉంది, ఆ హాల్లో అంత కూడా ఉండదు ఇల్లు మొత్తం కలిపితే. సో ఓన్లీ సింగిల్ రూమ్, చిన్న హాల్. ఈ బెడ్రూమ్ అసలు ఈ బెడ్రూమ్ అంతా కూడా ఉండదు, చాలా చిన్న హాల్. అండ్ కొంచెం చిన్న ఒక బెడ్రూమ్ అండ్ ఒక చిన్న కిచెన్ అంతే. ఎందుకు అని అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తాను అసలు మేము ఇంత పెద్ద హౌస్ నుంచి అంత చిన్న హౌస్కి ఎందుకు షిఫ్ట్ అవుతున్నాము అనేసి. సో మా థింగ్స్ కూడా అవి, మా సామాన్లు ఇంట్లో ఉన్న బెడ్, దివానా, ఇంకా ఇది ఒక మ్యాట్రిస్, ఇవన్నీ కూడా పడతాయో తెలీదు. సో ప్రజెంట్ అయితే అక్కడికి మారాల్సి వస్తుంది, షిఫ్ట్ అవ్వాల్సి వస్తుంది. సో చూడాలి, ఇంకా ఓనర్స్తో మళ్ళీ రేపు మాట్లాడి, తనకు ఆఫీస్ దగ్గరే కాబట్టి ఆఫీస్కి వెళ్ళినప్పుడు అక్కడ మాట్లాడి అక్కడ అదంతా సెట్ అయిన తర్వాత ఇంకా మేము కన్ఫర్మ్ అవ్వాలి. ఇప్పుడైతే 85% కన్ఫర్మ్. అది 15% ఓనర్స్
ఓనర్స్తో ఆల్రెడీ చెప్పేసాము, బట్ అడ్వాన్స్ ఇస్తే కన్ఫర్మ్ అయిపోద్ది కదా. సో అదనమాట. రేపు వెళ్ళి మళ్ళీ ఒకసారి చూసుకొని అంతా సెట్ ఓకే. అంత ఎలా అయినా ఈ వీక్ ఎలా అయినా షిఫ్టింగ్ ఉంటుంది. సో అందుకే మొత్తం అన్నీ సార్ట్ అవుట్ చేసేస్తున్నాం, వేస్ట్ థింగ్స్ అన్నీ. సో అండ్ ఈరోజు లంచ్కి అయితే నేను ఫిష్ గ్రేవీ కర్రీ చేశాను. ఫిష్ ఏంటంటే మొన్న ఎప్పుడో అంటున్నాను, ఫ్రైడే తీసుకొచ్చారు. ఆ రోజు నేను ఫ్రై చేద్దామని మ్యారినేట్ చేసి పెట్టేసాను డీప్ ఫ్రిడ్జ్లోని. సో ఆ రోజు ఫ్రై చేసుకున్నాము. అండ్ ఈరోజు రిమైనింగ్ ఫిష్ అన్నీ కూడా గ్రేవీ కర్రీ చేసేసాను. యాక్చువల్లీ ఈ ఫిష్ కర్రీ కూడా శ్రీకాంత్ చేస్తా అన్నారు. అంటే ఏం చేయట్లేదు నన్ను అడిగితే సరే ఈరోజు చేస్తాను అన్నారు. యాక్చువల్లీ చికెన్ చేస్తా అన్నారు, బట్ ఫిష్ ఉన్నారు కాబట్టి అది చేస్తా అన్నారు. బట్ ఈ సర్దుకోవడం అదంతా బిజీగా ఉండడం వల్ల తను ఎప్పటికో చేస్తానని ఇంకా నేనే అన్నీ కంప్లీట్ చేసేసాను వర్క్స్. సో ప్రెసెంట్ అయితే కొన్ని సార్ట్ అవుట్ చేసేసాము, ఆల్మోస్ట్ అయిపోయి ఇంకా కొంచెం కిచెన్లో ఉన్నాను అంతే. సో ఇది కొంచెం ఇల్లు షిఫ్టింగ్ అంటే చాలా ఎక్కువ వర్క్ ఉంటుంది కదా, చాలా వర్క్ ఉంటుంది. మేము లాస్ట్ టైము ముందున్న ప్లేస్ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కాటన్ బాక్సెస్ అన్నీ ఇవన్నీ అవే అక్కడ పైన ఇంకా ఆ రూమ్లోని చాలా ఉన్నాయి ఎక్కువ. ఇప్పుడు మళ్ళీ షిఫ్ట్ అవుతున్నామంటే ప్యాకింగ్ చేసేవాళ్ళు మొత్తం ఇలాంటి బాక్సెస్లోనే చేస్తారు, ఇంకా ఎక్కువైపోతాయి. అదనమాట. ఇప్పుడు ఇవన్నీ భరించి మళ్ళీ అన్ప్యాకింగ్ చేసుకొని చాలా కష్టం కదా. ఎవ్రీ 3 to 4 yearsకి మాకు ఇదే పరిస్థితి. ఫస్ట్ టైం నేను ఇప్పుడున్నాను జస్ట్ ఇల్లు షిఫ్ట్ అయినప్పుడు. లాస్ట్ 2 times నేను లేను. నేను మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను, ఒకసారి చదువుకోవడానికి అండ్ ఇంకొకసారి నా ప్రెగ్నెన్సీ టైంలో అంతే. అండ్ ఇప్పుడు ఇది. సో బ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. ఏం యాడ్ చేస్తాను ఏంటి అనేది ఇంకా ఏం తెలీదు. సో ఎస్, క్లీనింగ్ అంటే సెపరేట్ సార్ట్అవుట్ అంతా చేసిన తర్వాత కొంచెంసేపు అలా రెస్ట్ తీసుకుంటున్నాము. రిషి ఇంకా లేగలేదని. సో ఎవరు మొబైల్ వాళ్ళు పట్టుకొని ఇంకా చూసుకున్నాము. అండ్ ఇప్పుడైతే నేను ఈవినింగ్ స్నాక్గా ఒక శాండ్విచ్ చేద్దాం అనుకుంటున్నాను. మేము నార్మల్గా ఇక్కడ శాండ్విచెస్ అవి మామూలుగా లాక్డౌన్ ఈ కరోనా దానికి ముందు ఎక్కువ ఇక్కడ బయట ఫుడ్ కొంచెం ఈ శాండ్విచెస్ అవి ఇక్కడ బాగుంటాయి, అంటే హోమ్ మేడ్లా ఉంటాయి అనమాట, చాలా బాగుంటాయి. ఒక్క శాండ్విచ్ 30 rupees, చాలా సింపుల్గా ఉంటుంది. సో నేను ఒకసారి వెళ్ళినప్పుడు అసలు లోపల ఏం స్టఫింగ్ పెడతారా అని జస్ట్ ఓపెన్ చేసి చూస్తే ఏం లేదు అసలు. నిజంగా చాట్ మసాలా, ఈ చీజ్, చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఉంది. ఇప్పుడు నేను వేసినన్ని కూడా లేవు. సో ఇక్కడ నేను గ్రీన్ చట్నీ ప్రిపేర్ చేశాను కదా. శాండ్విచ్ మేకర్ ఒకటి మామూలుగా స్టవ్ మీద చేసుకునేది ఉన్నది, మా ఫ్రెండ్ ఒకటి నాకు ఇచ్చింది. సో తను గుర్తుగా నేను ఉంచుకున్నాను. సో ఒకసారి ట్రై చేద్దాం అనేసి నేను కూడా శాండ్విచ్ ట్రై చేస్తున్నాను, గ్రీన్ చట్నీ అదంతా ప్రిపేర్ చేసి. సో ఈ గ్రీన్ చట్నీ ఒకసారి చేసుకున్నామంటే ఒక 4 to 5 days ఉంటుంది అనుకుంటా. మనకి చికెన్ లైక్ ఏమైనా పెప్పర్ చికెన్ కానీ ఏదైనా సరే చికెన్ 65 చేసుకునేటప్పుడు డిప్పింగ్కి చాలా బాగుంటుంది. సో కొంచెం చేసి పక్కన పెట్టుకోవచ్చు ఇప్పుడు నేను చేసిన విధంగా. అండ్ నేను గ్రీన్ చట్నీ చేసినప్పుడు కర్డ్ మిక్స్ చేశాను, సో అది మీకు చూపించడం మర్చిపోయాను. సో జస్ట్ చీజ్ రాసేసి గ్రీన్ చట్నీ వేసి చాట్ మసాలా, ఆనియన్స్, టొమాటోస్ అంతే. అండ్ ఇది శాండ్విచ్ మేకర్ నేను చూపిస్తున్నాను కదా. సో సింగిల్గా చేసుకోవాలి శాండ్విచెస్, ఒకటేసారి 4-5 అవ్వవు. సో ఇంతే, చాలా సింపుల్గా అయిపోద్ది. యాక్చువల్లీ నాకు బాగా నచ్చింది టేస్ట్. ముందు ఆల్రెడీ చేశాను అండ్ ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి చేస్తున్నాను అనమాట. శ్రీకాంత్ కూడా బాగా నచ్చింది. ఆఫీస్ నుంచి రాగానే ఏదో ఒకటి తినడానికి కావాలి అంటే ఇంకా ఇదైతే బ్రెడ్ ఇంట్లో ఎప్పుడూ ఉంటుంది రిషితోని. సో అప్పుడప్పుడు ఇలా చేసుకోవడం బాగుంటుందని ఉంచాను. అండ్ గ్రీన్ చట్నీ అదంతా ఎలా చేస్తారో మీకు ఆల్రెడీ రెసిపీస్లో చూస్తే తెలిసిపోతుంది, నేను కంప్లీట్గా చెప్పట్లేదు. జస్ట్ ఈ శాండ్విచ్ మేకర్ నాకు బాగా నచ్చింది అసలు. థ్యాంక్ యూ, మా ఫ్రెండ్కి చెప్తున్నాను థ్యాంక్ యూ అని. నాకు అయితే బాగా నచ్చింది. ఇంకా మామూలుగా ఎలక్ట్రిక్ వస్తాయి కానీ మాకు అంత యూజ్ ఉండవు, ఎక్కువ తిన్నాం కాబట్టి జస్ట్ ఎప్పుడైనా కావాలి అంటే ఇలా చేసుకుంటాం అంతే, ఒక 2 pieces అలా. అండ్ పైన అయితే బటర్ వేసుకోవచ్చు, నేను నెయ్యి వేస్తున్నాను. ఇంట్లో బటర్ ఉంది కానీ అది బాగా ఫ్రీజ్ అయిపోయి రాలేదనమాట బయటికి డీప్ ఫ్రీజ్లోంచి. సో నెయ్యితో ప్రస్తుతానికి మేనేజ్ చేసేస్తున్నాను. చూసారా ఎంత బాగా వచ్చిందో, ఈ షేప్, కలరింగ్, టెక్స్చర్ అదంతా నాకు భలే నచ్చింది అసలు. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది, బయట కన్నా అదిరిపోయిందనమాట. అంటే మేము ఇప్పుడు ఉండే ప్లేస్లో శాండ్విచ్ చేస్తారు కదా, సో అక్కడ 30-35 rupees ఒక పీస్ ఉంటుంది. సో అదే మనకి ఇంట్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకొని, ఇప్పుడు ఎలాగో లాక్డౌన్ కదా బయటకు వెళ్ళి తినడానికి అవ్వదు. సో అప్పుడప్పుడు ఇలా బయట దొరికేవన్నీ కూడా ఇక్కడ ట్రై చేస్తున్నాను. ఈరోజు సింపుల్ సండే ఇలా మొత్తం
సింపుల్గా గడిపేసాము. మార్నింగ్ నుంచి ఇంకా అసలు స్నానం చేయలేదు, జస్ట్ క్లీనింగ్. నెక్స్ట్ వీక్ షిఫ్టింగ్ ఉంటుంది. ఇంకా ఈ మధ్యలో ఏంటంటే శ్రీకాంత్కి ఇంకా అస్సలు ఖాళీ ఉండదు. సో ఏదైనా వర్క్స్ ఉంటే ఈరోజే కంప్లీట్ చేసుకొని చాలా టైర్డ్ అయిపోయాము. ఈవినింగ్ స్నాక్గా ఇలా చేసుకొని సింపుల్గా ఒక కాఫీ తాగేసి ఇంకా అలా రెస్ట్ తీసుకున్నాం అంతే. రిషితో ఆడుకుంటూ అలా టైం గడిచిపోయింది సండే అంతా కూడా. సో ఇంతే, శాండ్విచ్ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంది కదా. సో మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ కంప్లీట్గా నేను చేసింది చూసారు కదా, అందుకే చెప్పలేదు. చాలా సింపుల్గా ఉంటుంది అండ్ నాకైతే బాగా నచ్చిన రెసిపీ అనమాట. మామూలుగా శాండ్విచ్, పిజ్జాస్ ఇలాంటివి నాకు నార్త్ సైడ్ ఫుడ్ అంత నచ్చదు, బట్ ఇంట్లో చేసుకున్నది అయితే ఓకే, బాగున్నది అనమాట. సో ఈ సండే బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అండ్ మీకు వీడియో సజెషన్స్ ఇంకేమైనా ఉంటే నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. టేక్ కేర్.